అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి వరంగల్ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు మోహన్ అన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఈరోజు ర్యాలీ కార్యక్రమం నిర్వహించాం. ప్రజా చైతన్యం కోసం మేము ఈ భగత్ సింగ్ జయంతి కార్యక్రమాన్ని మా సంఘం తరఫున నిర్వహిస్తున్నాం. దీంట్లో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ప్రజా చైతన్యం ముందుంటుందని తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ దేశ స్వాతంత్రం కోసం యువకుడైన 23 ఏళ్ల యువకుడు భగత్ సింగ్ గారు ప్రాణాలు ఇవ్వడం జరిగింది. తన ప్రాణం ఊరికే పోదు. ఈ దేశ స్వాతంత్రం కోసం ఇచ్చిన ప్రాణత్యాగాన్ని ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. భగత్ సింగ్ గారి ఆశయాలు నెరవేరడం కోసం మనమందరం ఆయన ఆశయాలను నెరవేరడం కోసం పోరాడవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ ర్యాలీ ద్వారా ప్రజా చైతన్యం కల్పించడంలో ఎంఎన్ఎస్ అన్ని సంఘాల కన్నా ముందుండి పోరాడుతుందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్. కామ్రేడ్ భగత్ సింగ్ కా లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం. కొనసాగిద్దాం, కొనసాగిద్దాం. జిందాబాద్. భగత్ సింగ్ అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. భగత్ సింగ్ అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. భగత్ సింగ్ అమర్ రహే. చాలా స్లోగానే అడుగులేద్దాం, కానీ తప్పటి అడుగులు వేయద్దు. చాలా బలమైన ముద్రలు వేయాలి. మనం గుప్పటి మంది లేవు, మీకు తెలుసో లేదో. మనము లక్షలాది మంది ఉన్నాం, కాకపోతే వాళ్ళు మనకు కనెక్ట్ కాలేదు. రేపు మన ప్రతి అడుగు, మన ప్రతి చర్య, మన ప్రతి పని కుప్పలు కుప్పలుగా మల్టిపుల్ అవుతాం. మనం ఈరోజు 3000 మంది ఉన్నాం. ఒక నెల రోజుల్లోనే ఇది ఒక్కొక్కరు పరిచయం చేస్తే 6000 అవుతారు. ఒక 6 నెలలు ఏడాది అయ్యేసరికి సింపుల్గా 20 నుంచి 30,000 మందిని తయారవుతాం మనం. అదేనా? కాబట్టి 1000 మంది ఉన్నారు సమాజంలో. ఈ అంశం మీద పనిచేయడానికి ఎక్కువ మంది లేకపోవడం వల్ల, పనిచేసే నాయకులు లేకపోవడం వల్ల క్యాడర్ రూపంలో, అభిమానుల రూపంలో చాలామంది కుప్పలుగా ఉన్నారు మిత్రులారా. కాబట్టి ఇప్పుడు కావాల్సింది సమాజానికి ఉపన్యాసకులు, లీడర్లు, ఆర్గనైజర్లు. ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తే గంట సేపటి ప్రోగ్రాంకి 10 గంటలు మేధోమదనం జరగాలి, పని జరగాలి, ఏర్పాట్లు చూడాలి, బ్యాచ్లుగా తయారు చేసుకోవాలి, పని పంచాలి, ఎవరి పని వాళ్ళకు అప్పగించాలి, సరిగా చేసి రాలేదని రివ్యూ చేయాలి, సరిదిద్దాలి, అందులోనే ఉండి అలర్ట్ ఇస్తూ ఉండాలి. ఒక డ్యాన్స్ నేర్పించిన మాస్టరు స్టేజ్ ఆపోజిట్ నుండి ఇట్లా అంటాడు. గమనించారు ఎప్పుడన్నా? ఇట్లా అనగానే ఆ స్టెప్ గుర్తు చేసుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. మీకు అట్లా ఎవరు సరి చేసారు? నేను నా పని మంచిగా చేస్తానా అనుకున్నాను. సో దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. నేను రేపు మళ్ళీ మార్నింగు ఇక్కడ స్లోగన్స్ ప్రాక్టీస్ ఉంటుంది, ఎర్లీ మార్నింగ్. ఓకే, రేపు చాలా క్రియేటివ్గా స్లోగన్స్ ఎలా ఇవ్వాలో రేపు స్లోగన్స్ ప్రాక్టీస్ ఉంటుంది. మళ్ళీ రేపు ఈవినింగ్ ఒక బ్యాచ్ పూలే జయంతి, ఒక బ్యాచ్ పెరియార్ జయంతి ర్యాలీ ఉంటుంది. ఎవరెవరు ఉంటారో తెలియదు, ఏ టీమో కూడా తెలియదు. గమనించగా ఇందాక ఇట్లా కూర్చోబెట్టి ఆ బ్యాచ్ ఒకటి, ఈ బ్యాచ్ ఒకటి అన్నాం కదా. సో నువ్వు ఎక్కడైనా రెడీగా ఉండాలి, ఎప్పుడైనా రెడీగా ఉండాలి, ఏ పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రతి సందర్భంలో ముందు చూపు, ప్రణాళిక, క్రమశిక్షణ, మానవ సంబంధాలు, ఒక గొప్ప ఆశయమే ఉండాలి. మనం చెత్త విషయాల వైపు ఏమాత్రం అవకాశం ఇవ్వదు. 99 మంది కరెక్ట్గా చేసి ఒక్కడు పొరపాటు చేస్తే ఆ టీం మొత్తం చెడ్డదే అవుతుంది. నిజమేనా కాదా? నిజమా కాదా?
కాబట్టి మనము ఏదో పార్టీలో ర్యాలీలు ఉంటాయి, వాడు బాటిల్ పట్టుకునే ర్యాలీ చేస్తాడు, ఇంకోడు తొక్కుతూనే ఉంటాడు, ఇంకోడు దొరికినట్టుగా అరుస్తూనే ఉంటాడు, జోబులో దోసుకుంటూ ఉంటాడు. వాడు ఎందుకు వచ్చిండో వానికే తెలియదు. ఇక్కడ మన ప్రతి నిమిషం, మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి, మనం ఉపయోగించుకునే ప్రతి వస్తువు మల్టిపుల్ యూజ్ అవ్వాలి, చాలా విలువగా వాడుకోవాలి. ఓకేనా? జై ఇన్సాన్, జై ఇన్సాన్. మొత్తం మజా ఉంది. MNS जिंदाबाद जिंदाबाद. No God, no God. No God, no God. బౌద్ధ లోగోస్ బౌద్ధానికి సంబంధించి అశోకుడి బౌద్ధ బుద్ధిని చార్జింగ్ లేదు, ఇక్కడ పెడుతున్నా. కొత్త వాళ్ళు అయిననుకో, మీరు ఎన్ని తప్పులు చేసినా కరెక్టే, కానీ చేస్తే తప్పు. ఇంకో రెడీ ఉంటాను ఓకేనా? కట్టించే అందరూ ఒక కథ చెప్తా వింటారా? Super